టీవీ తెలుగు న్యూస్ నేను భువన డీటెయిల్స్ చూద్దాం. చిత్తూరు జిల్లా కుప్పంలో తమ ఇంటికి రాకపోకలకు దారి చూపాలని కోరుతూ మంకలదొడ్డి గ్రామానికి చెందిన మణి అతని కుటుంబ సభ్యులు మీడియా ముఖంగా అధికారులను కోరారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా అన్నదమ్ముల మధ్య భూ తగాదాలు తలెత్తినట్టు తెలిపారు. ఈ విషయమై గతంలో గొడవలు జరిగాయన్నారు. ఈ గొడవల విషయమై పోలీసులను ఆశ్రయించామని, అయినా తమకు పూర్తి స్థాయిలో న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు. నమస్కారం. కుప్పం మండలం చిత్తూరు జిల్లా మంకలదొడ్డి గ్రామంలో 10 ఏళ్లకు ముందుగా ఈ రోడ్డు వేసినారు. మా పెద్ద నాన్న ఇప్పుడు మా నాన్న దగ్గర మా నాన్న వాళ్ళ ముగ్గురు దగ్గర జగడాలాడుతున్నారు. ఈ రోడ్లో పోకూడదు రాకూడదు అనేసి కట్టెలు పెట్టుకొని మొచ్చులంతా పెట్టుకొని అక్కడ కూర్చొని అందరి దగ్గర గొడవలు పెడుతున్నారు. ఎవరు ఈ రోడ్లో రాకూడదు అనేసి కంపలు అన్నీ వేసి పెట్టిండారు, రాళ్ళు అంతా. మాకు కాలేజీ పోయేకి స్కూల్ పోయేదానికి ఎక్కడ దారి లేదు. ఇది ఒకటే దారి. పోవాలంటే దీంట్లోనే పోవాలా, దీంట్లోనే రావాలా. 3 రోజుల నుంచి కాలేజీకి పోలేదు, స్కూల్కి పోలేదు. ఇబ్బంది పడుతున్నాం చెప్తున్నాం. పోలీస్ వాళ్ళు నిన్న వచ్చి వెళ్ళినారు, ఎత్తమని చెప్పినారు, కానీ వాళ్ళు ఎత్తలేదు. అందుకనేసి మీడియా వాళ్ళకి మేము చెప్తున్నాం సార్. కాబట్టి మేము న్యాయం చేయాలని కోరుకుంటున్నాం సార్. సిసి రోడ్ ఇంటికి పోకుండా అంతా చేసేసిండారు. ఇప్పుడు మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు అంతా ఎన్నో కితాలు మేము పోతే ఏమి మాకు న్యాయం జరగలేదు. చాలా దౌర్జన్యం చేస్తూ ఉంటారు. ఇప్పుడు 3 దినాల నుంచి బయటే ఉన్నాము. 1 కిలోమీటర్ చుట్టుకొని ఇంటికి రావాలా, అంత ఇబ్బందిగా ఉంది. మా అన్న సార్ చంద్రాయుడు మాకంటే పెద్దోడు. ఆయన మా భూమి యువగారంలో వాడు అంత దౌర్జన్యం చేస్తూ ఉన్నాడు. ఆయన పైన